ఇలా పప్పుని పోపు పెట్టుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని ఒక పక్కన పెట్టుకుని ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ పప్పు వేసుకుని నెయ్యి వేసుకుని ఆవకాయ వేసుకుని తింటే ఉంటుందండి. ఆహా అనవలసిందే. ఈ టేస్ట్కి అలవాటు పడిన వాళ్ళు ఇంకా మళ్ళీ ఇలాగే చేసి పెట్టమని అడిగి మరీ తింటారు. అలాగే దీంట్లో ఇంకా నెయ్యి వేసుకుని ఆవకాయ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ పప్పు ఉట్టిది కూడా వేసుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి, చపాతీ, పూరీలో కూడా, రోటీల్లోకి కూడా చాలా బాగుంటుంది. మరి దీన్ని తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా నేను కుక్కర్లో రెడీ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకుని పావు కప్పు పెసరపప్పుని వేసుకుని 2 టమాటాలని బాగా మగ్గిన టమాటాలని ఇలాగ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే మీకు ఇష్టమైతే ఉల్లిపాయను కూడా వేసుకోండి. దీంట్లోకి చిటికెడు పసుపు, ఒక పావు స్పూన్ కారం వేసి మూత పెట్టి తగినంత వాటర్ వేసి మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఆవిరిపోయేటంత వరకు ఒక 2 మినిట్స్ అలా ఉంచేయాలి. ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇప్పుడు ఇలా అయితే రెడీ అయింది చూడండి. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే మీకు కారం వేసుకోవడం ఇష్టం లేకపోతే ఇక్కడ వచ్చేసి మనం పచ్చిమిర్చి వేసుకుంటే కారానికి బదులుగా అలా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపుకి పెట్టుకుందాము. పోపు దినుసులు వచ్చేసి దీంట్లోకి 2 ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు అంటే పావు స్పూను. ఎక్కువ పోపులు ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, ఒక 4-5 మెత్తగా చితక్కొట్టిన అంటే మొయ్యిగా చితక్కొట్టిన ఎల్లుల్లిపాయలను కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక నూనె కూడా తక్కువ వేసుకోవాలి. ఒక స్పూన్ నూనె వేసుకుంటే సరిపోతుందండి. నూనె వీటెక్కిన తర్వాత ఇవన్నీ ఇలా వేసుకుని పావు స్పూను జీలకర్ర, పావు స్పూను ఆవాలు కూడా వేసుకుని బాగా ఇలాగే వేపించేసుకోవాలి. దీంట్లోకి ఫ్రెష్ కరివేపాకు అయితే బాగుంటుంది. అలాగే దింపాక కొత్తిమీరని కూడా జల్లుకుంటే బాగుంటుంది. అలాగే కొత్తిమీర ఇష్టపడే వాళ్ళు ఇంకా ఇలాగైతే వేపించేసుకోవాలి. అలాగే పప్పులోకి ఉల్లిపాయలు ఇష్టపడే వాళ్ళైతే ఉల్లిపాయలను కూడా మనం పప్పులోకి మనం టమాటా వేసి కుక్కర్లో పెట్టుకున్నప్పుడే వేసుకోవచ్చు. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఉల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు ఇలాగ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాము. ఉడికి రెడీగా ఉన్న పప్పులోకి ఇలా పోపు పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఎంతో కమ్మగా ఉండే ఈ పప్పులోకి నెయ్యి వేసుకుని ఆవకాయ వేసుకుని తింటే ఉంటుందండి. ఆహా అనవలసిందే. ఆ టేస్ట్కి అలవాటు పడిన వాళ్ళు మెల్లి చేసి పెట్టమని మరీ అడిగి చేపించుకుంటారు. ఈ పప్పు టమాటా కూడా మనకు చేయడం కూడా చాలా ఈజీ. 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. మనము కుక్కర్లో రెడీ చేస్తున్నాం కాబట్టి అదే గిన్నెలో చేస్తే 10 మినిట్స్ పడుతుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్